హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఓకే, శివాజీ అనసూయల విషయం కూల్ అయింది అనుకుంటే మళ్ళీ అనసూయ ఒక వీడియో రిలీజ్ చేసింది. పారాసైట్స్ అంటూ ఎవరిని విమర్శించింది అనే విషయం పైన చాలామంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ విషయం పైన మాట్లాడడానికి ఒక ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, శివాజీ అండ్ అనసూయల విషయం కూల్ అయిందని చెప్పేసి అందరం అనుకున్నాం. కానీ మొన్న ఫస్ట్కి అనసూయ ఇంకో వీడియో రిలీజ్ చేసింది. పారాసైట్స్ అందరూ జనాల మీద పడి తింటా ఉంటారు, నన్ను నేను స్ట్రాంగ్గా ఇంకా మార్చుకోవాలి అంటూ ఒక సంచలనమైన వ్యాఖ్యలను కామెంట్స్ని అయితే రిలీజ్ చేసింది. దీనిపైన ఏమంటారు మేడం మీరు? అసలు వాళ్ళ ఏం జరుగుతుంది? అనసూయ శివాజీ ఇష్యూలో అని మీరు అడిగారు. అసలు ఈ ఇష్యూ ఏదైతే ఉందో కేవలం శివాజీకి, కేవలం అనసూయకి మాత్రమే సంబంధించిన ఇష్యూనా? లేదు, కాదు. శివాజీ తాను ఒక క్యారెక్టర్ చేసి ఇంతకుముందు ఆ క్యారెక్టర్లోంచి బయటపడలేక ఆ క్యారెక్టర్ ఏదో తనకి కిక్కిచ్చింది అని తాను ఒక ప్రవక్తలాగా మారిపోయి, తను ఒక వేదాంతిలాగా సిద్ధాంతిలాగా అయిపోయి ఏదో ప్రవచనం చెప్పిన మాదిరి చెప్పాలి అని అనుకుని చెప్పాడు ఆ సినిమా ఫంక్షన్లో. కింద నుంచి కూడా జనాలు కూడా మంగపతి మంగపతి అని అరిసేసరికి ఆయన కూడా నిజంగానే నేను మంగపతిని అని తనకు తాను చాలా గొప్ప ఆపాదించుకుని, నేను ఏదైనా మంచి చెప్పగలిగిన వాడిని, నేను చెప్పింది వింటారు అనే ఒక ధోరణిలో మాట్లాడటం జరిగింది శివాజీ మాట్లాడిన దాంట్లో ఫస్ట్ 2 ముక్కల వరకు మాట్లాడి ఆపేసి ఉన్నట్లయితే ఆ విషయం గురించి, ఇంకా సినిమా గురించి ఏదైనా మాట్లాడినట్లయితే బాగుండేది. అమ్మా, నీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంది, నచ్చింది, ఇలా కంటిన్యూ చెయ్యి, అది కూడా చెప్పాల్సిన అవసరం లేదండి. ఈయనెంత పెద్ద గొప్పోడని. ఒకసారి పాత విషయం ఒకటి గుర్తొస్తుంది. ఎన్టీఆర్ గారు ఒక డైరెక్టర్ సినిమా తీస్తున్నాం, ఇప్పుడు కల్పించుకునే వాళ్ళు కాదంట. అయితే కొంచెం గుమ్మడి గారు ఏదో చెప్పబోయారంట. అయితే అది ఎన్టీఆర్ గారు విని అన్నారంట, మనకెందుకండి, మనం వచ్చాం, యాక్షన్ చేయడానికి వచ్చాం, యాక్షన్ చేద్దాం, మనకి ఇచ్చిన పోర్షన్ వరకు మనం ఉంటే మనకి మర్యాద ఉంటుంది. అంటే లేదండి, ఏదో తప్పు జరుగుతుందండి, అందుకని చూడలేక అంటే, చూడండి, వాళ్ళు తప్పు ఎప్పుడు తెలుసుకుంటారు? వాళ్ళకంటూ వాళ్ళు తెలుసుకో. తప్పు చేసిన తర్వాత తప్పు తెలుస్తుంది ఖచ్చితంగా. ఆ సీన్ బాగా రాలేదు అనేది అర్థమైపోతుంది. అప్పుడు ఆలోచిస్తాడు, నేను ఇలా కాక ఎలా తీసి ఉంటే బాగుండేది అని. అందుకని ఎవ్వరి పని వాళ్ళు చెయ్యాలండి. ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడు చేయాలి అనేది ఎన్టీఆర్ గారి విధానం. ఇప్పుడు ఎన్టీఆర్ కంటే గొప్పోడైతే కాదుగా శివాజీ. ఇప్పుడు ఇద్దరు సినిమా వాళ్ళే. అందుకే నేను ఆ ఇద్దరికే కంపారిజన్ పెట్టా. అంటే ఆయన ఆ సీరియస్నెస్ కానీ, ఎన్టీఆర్ గారిది స్థితప్రజ్ఞత కానీ, ఆయన పాత్ర ఏంటి, ఆయన డైలాగ్స్ ఏంటి, ఆయన గొడవ ఏంటి, ఆయన వరకు ఆయన కరెక్ట్గా చేయాలి. పక్కన ఉన్న వాళ్ళందరినీ కరెక్షన్ చేయటానికి మనమైనా మహానుభావులమా అనేది ఆయన ఉద్దేశం. ఇది ప్రతి మనిషి తెలుసుకోవాలి. శివాజీ మరి బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు. ఆ యాక్షన్ చేసే దాంట్లో కూడా నటిస్తున్నాడు తప్పితే నిజం కాదు శివాజీ చేస్తుంది. అంటే మొన్న అన్నది నీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుందమ్మా, ఎట్లా కంటిన్యూ చేయి, బాగుంది. మీరు బయట ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఎట్టా పడితే అట్ట వెళ్ళబాకండి అమ్మా, వెళ్తే ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్నారు. ఆ మాట చాలా తప్పు మాట. ఇబ్బందులు ఎవరి వల్ల ఎదుర్కొంటారు అంటే, ఆడవాళ్ళు సరిగా బట్టలు వేసుకోకపోతే ఏమైనా చేసే హక్కు మగవాళ్ళకు ఉందని ఈయన నమ్ముతున్నాడా? ఈయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీరున్నారండి, మీరు నమ్ముతారా? ఆడవాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోకపోతే మగవాళ్ళకి హక్కు ఉందా? ఏమైనా చేసే హక్కు లేదు కదా. ఎవరికి లైసెన్స్ ఇవ్వలేదుగా.
చట్టం ఏమి ఇలా ఉన్న ఆడవాళ్ళనే గౌరవంగా చూస్తారు అబ్బాయిలు, ఇలా ఉన్న ఆడవాళ్ళని గౌరవంగా చూడరు అబ్బాయిలు అని చట్టం ఏమన్నా చెప్తుందా? లేదు కదా. మరి అన్నప్పుడు ఈయన ఎందుకు చెప్పాలి? అదైపోయిన తర్వాత ఇప్పుడు చాలామందికి నచ్చదు అని అయినంత మాత్రాన్ని ఊరుకుంటామా, 4 పీకుతాము అన్నాడు. అదైపోయిన తర్వాత సామాన్ల దగ్గరికి వచ్చాడు. అదైపోయిన తర్వాత దరిద్రపు ముండా అని మాట్లాడాడు. అదేమంటే సారీ చెప్పాడుగా అంటున్నారు. ఇప్పుడు నన్వేష్ గారు కూడా సారీ చెప్పాడు, ఒప్పుకుందామా? మరి ఒప్పుకోలేదుగా, అందరూ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా. ఇప్పటిదాకా వాడు చూపించిన చెత్త అంతా చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు వాడు మాట్లాడిన మాటలు నచ్చలేదని చెప్పేసి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇంతకంటే చెత్త మాట్లాడాడు ఇంతకు ముందు, గుర్తుపెట్టుకోండి. అవును, ఆ వీడియోస్ మొత్తం వల్గారిటీ ఉంటాయి. వాడు ఇట్ సెల్ఫ్ వల్గర్ ఫెలో. వాడి వల్గారిటీ మీదనే వాడు సబ్స్క్రిప్షన్ పెంచుకున్నాడు, తద్వారా డబ్బులు సంపాదించుకున్నాడు, దానివల్ల యారగెన్సీ సంపాదించుకున్నాడు, దానివల్ల నేను వీళ్ళందరినీ మించిన గొప్పోడిని అనే ఒక పోజు కొట్టి అసలు నేను వీళ్ళకి వీడియోలు చూపిస్తేనే వీళ్ళకి దిక్కు లేదు అనేదాకా వెళ్ళాడు. నిన్నెవరినో తిట్టేటప్పుడు కూడా నీకులాగా నేను చాట్ జీపీటీలు చేయను, నీకులాగా గూగుల్లో చూసి కొట్టను, నేను 178 దేశాలు తిరిగాను, ఏజుడిని తిట్టాడు. అంటే వీడు ఏమనుకుంటున్నాడు, అసలు ఈ వీడియోలు చేసి ఇట్లా ట్రావెల్ వీడియోలు చేసే వాళ్ళందరికంటే నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు. వాడి ఇన్నర్ ఫీలింగ్ అది. అంటే వాడికి తలకెక్కిన మొత్తం అది. దాన్ని ఎంతో కొంత ఈ సబ్స్క్రైబర్స్ కూడా నిరూపించారు అవునని. తెలుగు మాట్లాడడం వచ్చిన ప్రతి వాళ్ళు, తెలుగు అర్థమైన ప్రతి వాళ్ళు చాలామంది, నేను వాడి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని నేనేమనను కానీ చేసుకున్న ప్రతి వాళ్ళకి బుర్రలో ఎంతో కొంత దరిద్రం ఉంటేనే, ఒక రకమైన అశ్లీలత ఉంటేనే వాడి వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈ మాట అంటే ఇప్పుడు వాడు 25 లక్షల మంది 30 లక్షల మంది ఉన్నారంట వాడికి. వాళ్ళందరికీ నా మీద కోపం వస్తేమో, ఇప్పుడు నా మీద కింద కామెంట్లు పెట్టొచ్చు, అయినా నేనేం భయపడను. వాడు వల్గర్ ఫెలో అంతే, ఇంక దీనికి రెండో మాట లేదు. అందుకని వాడు సారీ చెప్పాడు. సారీ చెప్తే సారీ వింటాము మనం? వినం కదా. శివాజీ మాట్లాడింది కూడా సారీ మిగతా అంతా నేను కట్టుబడి ఉన్నాను అన్నాడు. మీరు ఆడపిల్లలకు ఇది చెప్పదలుచుకున్నారు, మంచిది, సంతోషం, చెప్పారు. మగపిల్లల బాధ్యత ఎందుకు చెప్పలేదు? ఇవాళ మనం ఏ కాలంలో ఉన్నాము? మగపిల్లలు ఏదంటే అది చేస్తే ఒప్పుకునే సమాజమా ఇవాళ? లేదు, కాదు కదా. ఎంత మారింది సమాజం. ఓకే, ఎక్కడో దాకెందుకు, ఒక 15 ఏళ్ల క్రితం ఈ సమాజం ఎలా ఉంది, ఈ సోషల్ మీడియాకి ముందు, సోషల్ మీడియా తర్వాత లేదు. 1950s బతికున్న వాళ్ళు కూడా ఇంకా కొంతమంది బతికున్నారు కదా. ఆ రోజు సమాజానికి ఈ రోజు సమాజానికి ఒకప్పుడు స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఆడవాళ్ళకి విద్య అవసరమా కాదా అని డిబేట్లు పెట్టేవాళ్ళు. ఆ కాలం నుంచి స్త్రీకి ఉద్యోగం అవసరమా కాదా అనే డిబేట్లు పెట్టే స్థాయి దగ్గర నుంచి సమాజం ఇలా మారుతా వెళ్తుంది. ఇలా వచ్చిన తరువాత ఇవాళ ఆడవాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు అంటూ ఏమీ లేవు. ఏ విషయంలో హక్కులు ఉన్నాయి అంటే, ఏదైనా కుటుంబ హింస అట్లాంటి విషయాల్లో, వరకట్న వేధింపులు, అట్లాంటి కొన్ని పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, అట్లాంటి వాటికి కొన్ని చట్టాలు వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నప్పటికీ, ఒక హత్య చేశారనుకోండి, మగవాడు చేసిన జీవిత ఖైదు, అదే శిక్ష. స్త్రీకి కూడా అదే శిక్ష. ఇప్పుడు ఒకవేళ ఆ స్త్రీ ప్రెగ్నెంట్తో ఉన్నా శిక్షే. జైల్లోనే బిడ్డను కనాలి. 6 సంవత్సరాల వరకు ఆ బిడ్డ ఆ తల్లితో ఉండాలి. బయట ఎవరన్నా చూసుకునే వాళ్ళు ఉంటే అది వేరే విషయం, తల్లితోనే ఉండాలి. అక్కడే అంగన్వాడీ స్కూల్ ఉంటుంది జైల్లో, అక్కడే చదువుకుంటుంది. ఆ తరువాత ఆ పాపను చూసే వాళ్ళు ఎవరు లేకపోతే ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంచుతారు. అంటే పాపం ప్రెగ్నెంట్ అని అక్కడ ఏమీ ఉండదు, కన్సర్న్ లేదు. నేను అందుకే చెప్తున్నా, జేబు దొంగలు కావచ్చు, సారాలు బట్టీలు కాసేవాళ్ళు కావచ్చు, గుడుంబాలు కాసేవాళ్ళు కావచ్చు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు కావచ్చు, అంటే ఇవి సమాజంలో వాళ్ళ నీచమైన వ్యాపారాలు. అమ్మాయిల్ని ట్రాఫికింగ్ చేసిన
ప్రాస్టిట్యూషన్ హోమ్స్ నడిపినా, ఉమ్, ఏం చేసినా సరే, ఇట్లాంటి ఏవి చేసినా, బ్యాంక్ దోపిడీలు చేసినా, హత్యలు చేసినా, చిన్న చిన్న దొంగతనాలు, జేబు దొంగలు అన్నాను కదా, ఉమ్, ఇవే తప్పులు మగవాళ్ళు చేసినా ఆడవాళ్ళు చేసినా ఈ సమన్ శిక్ష. సేమ్. మరి అలాంటప్పుడు తప్పుల దగ్గర ఇంత ఇదిగా డివైడ్ చేసి పెట్టినప్పుడు, ఈ విషయంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకే శిక్ష అన్నప్పుడు, ఉమ్, తప్పులు చేసే విషయంలో కూడా ఉమ్, మగవాళ్ళు తప్పులు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయకూడదు, ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయకూడదు అని మాట్లాడడానికి లేదు కదా. ఉమ్, ఇప్పుడు ఒక అమ్మాయిని అల్లరి పెట్టాడు ఒక అబ్బాయి, టీచ్ చేశాడు అంటే కేసు. ఉమ్, అదేవిధంగా అమ్మాయి అబ్బాయిని టీచ్ చేసినా కానీ సరి అయిన ఆధారాలు ఉంటే కేసే. ఉమ్. అమ్మాయి అబ్బాయిని చేసిన నిరూపించుకోగలగాలి. మోసం చేసిందని నిరూపితమైతే, ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయి 4-5 పెళ్ళిళ్ళు చేసుకుంటుంది అని చెప్పి ఈ మధ్య కేసులు వస్తున్నాయి కదా, అవును. ఆధారాలు దొరికితే వాళ్ళకి కూడా శిక్ష ఇస్తున్నారు. 420 కింద, వాటి కింద, వీటి కింద. ఉమ్, ఎవరి దగ్గర అప్పు తీసుకుని అప్పు ఎగ్గొట్టారనుకోండి, ఉమ్, ఆడవాళ్ళు అప్పు ఎగ్గొట్టినా అదే శిక్ష, మగవాళ్ళైనా అదే శిక్ష. ఫ్రాడ్ అని చెప్పి, ఫ్రాడ్, ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఓకే. మరి ఇంక మీకు తప్పు ఎవరు చేసినా ఒకే రకమైన శిక్ష అన్నప్పుడు, ఆడపిల్లలు బట్టలు సరిగా వేసుకోలేదని మగపిల్లలకి ఏడిపించే హక్కు ఎక్కడుంది? ఈ మాట ఎందుకు చెప్పలేదు శివాజీ? చెప్పుంటే నేను కూడా సపోర్ట్ చేసేదాన్ని శివాజీని. అంటే ఆ రోజు నేను ఒక తండ్రి స్థానంలో ఉండి చెప్పా అని చెప్పేసి అంటున్నాడు. తండ్రి స్థానంలో ఉంటే తన కూతురుకైతే నీ సామానులు జాగ్రత్త అని చెప్తాడా? ఏ తండ్రి అయినా చెప్తాడా? చెప్పడు. బట్టలు సరిగేసుకోమా అని చెప్తాడు, కానీ సామానులు జాగ్రత్త అంటాడా ఒక తండ్రి కూతురుతో? సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవద్దు అన్నాడు. సొంత కూతురికి అలా చెప్తాడా? లేదు. సొంత ఇంట్లో వాళ్ళకి అలా చెప్తారా? సామాన్లు అనే మాట వాడకూడదు అక్కడ. వాడరు అసలు. నేను ఇంకా మీ అన్నని, మీ బాబాయిని, మీ పెదనాన్ని, మీ మేనమావని అంటే ఎట్లా కుదురుతుంది? అనకూడదు. నీ ఇంట్లో వాళ్ళని నువ్వు సామాన్లు అని ఎలా అనవో, దరిద్రపు ముండా అని నీ ఇంట్లో వాళ్ళని ఇళ్లలో అంటారు. అనకూడదు, అంటారు. అది కొంచెం సర్వసాధారణం అనుకుందాం. బయట వాళ్ళని అనొచ్చా? అనకూడదు. రైట్స్ లేవు. రైట్ లేదు. నీవు ఎప్పుడైతే నీకు లేని రైట్స్ని నువ్వు చూపించాలనుకున్నావో దాని నుంచి ఏదో ఆశిస్తున్నావని అర్థం. నీకు హక్కు లేని చోట హక్కు ఉంది అని చెప్తున్నావు అంటే, ఇప్పుడు రోడ్డు మీద 100 రూపాయలు పడిపోయినాయి, ఎవరో తీసి ఎవరిదండి అన్నారు అనుకోండి, ఇది నాదే అంటే నేను నిరూపించుకోగలగాలి ఎంతో కొంత. ఇప్పుడు ఆటోలో నగలు పోయినాయండి, ఒక ఆటో డ్రైవర్కి దొరికినాయి, పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి ఇస్తాడు. 10 మంది నాయ అంటే పోలీసులు ఇచ్చేస్తారా? ఫస్ట్ వచ్చినోడికి వచ్చినట్టు ఇచ్చేస్తారా? లేదు. ఆధారం చూపించాలి కదా. అట్లాగే నీకు అధికారం లేని చోట, నీకు అవసరం లేని చోట నువ్వు అతి చనువు తీసుకుంటే నీ తప్పు. అంటే ఏదో ఆశిస్తున్నావు నువ్వు అక్కడ. ఇప్పుడు కొంతమంది ఈరోజు ఆడవాళ్ళకి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. దీనికి ఒక చట్టం ఉంది. నేను పని ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక మగతను వచ్చి అతిగా షేక్ హ్యాండ్లు ఇవ్వటం కానీ, అతిగా నమస్కారాలు పెట్టడం కానీ, అతి చనువును ప్రదర్శించటం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తారు? వాళ్ళతో పరిచయం పెంచుకుంటానికి. ఈ పరిచయం తర్వాత ఇంకేదో వాళ్ళ మైండ్లో ఉంటుంది, ఆశిస్తారు. ఆమె దగ్గర డబ్బులు తీసుకుందామనో, అప్పులు చేద్దామనో, లేకపోతే వీలైతే ఆమెకు సాయం చేసినట్టు నటించి స్నేహం చేద్దామనో, లేదు అనుకుంటే వీలైతే కప్పు కాఫీ, లేదంటే 4 మాటలు, ఏదో ఒకటి నీ మైండ్లో ఏదో ప్లాన్ ఉంటుంది. లేకపోతే నీ పక్కనున్న సుబ్బారావుతో ఎట్లా మాట్లాడతావో ఆ వెంకటలక్ష్మితో కూడా అంతే మాట్లాడాలి. అవును. కానీ నువ్వు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నావు అంటే నీ మైండ్లో ఏదో స్పెషల్గా ఉందని లెక్క. అందుకని ఇలా ఎగస్ట్రాలు చేసిన తర్వాత ఒక 4-5 రోజులు పోయిన తర్వాత ఆవిడ, మీరు ఎందుకండి నాతోటి ఇంత అతిగా ప్రవర్తిస్తున్నారు, ఇంత అవసరమా అని ఆవిడ అడిగింది అనుకోండి,
ఆయన ఇక ఆ మాట అంది, నేను అఫెండ్ అయిపోయాను, ఆవిడ మీద నేను ప్రచారం చేస్తాను, నేను ఇంకోటి ఏదో చేస్తానని ఇతను కౌంటర్గా మొదలెట్టాడు అనుకోండి, అక్కడ ఏమైపోద్ది, అనవసరమైన ఒక గందరగోళం ఏర్పడుతుంది. ఇది ఎక్కడ దాకా వెళ్తుందంటే ఆఫీసులో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ అని ఉంటాయి. ఇవి మరీ ఇసిగిపోయింది అనుకోండి, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే ఏ స్త్రీ అయినా సరే ఒక్కసారి నో చెప్పింది అంటే నో మీన్స్ నో, నో అనే అర్థం. నో అంటే నో అంతే. నీకు ఆమెకి ఇష్టమైంది అనుకోండి, మీ ఇద్దరికి ఏదన్నా సాన్నిహిత్యం ఏర్పడింది అనుకోండి, ఆమె కంప్లైంట్ చేసే వరకు, నువ్వు కంప్లైంట్ చేసే వరకు జెన్యూన్ అది అది మనకు అనవసరం. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా తోటి మహిళా ఎంప్లాయీస్ తోటి ఎలా మెలగాలి అనే దానికోసం, జెండర్ సెన్సిటివిటీ కోసం, జెండర్ న్యూట్రాలిటీ కోసం కూర్చోబెట్టి మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఇదే చెప్తారు వాళ్ళు, నువ్వు ఏ అమ్మాయికైనా ఐ లవ్ యూ చెప్పే హక్కు ఉంది, కానీ ఎప్పటి వరకు నువ్వు 100 సార్లు చెప్పు, తను యాక్సెప్ట్ చేసేంత వరకు, ఆమె నో చెప్పే వరకు నువ్వు చెప్పొచ్చు. యాక్సెప్ట్ చేసిందంటే ఇక అసలు సమస్య లేదు, మాట్లాడాల్సిన పనే లేదు ఇక్కడ. అదే ఆ తర్వాత వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యి డొమెస్టిక్ వైలెన్స్ లేకపోతే 498కి వెళ్ళిందా అది వేరే విషయం. ముందైతే మట్టుకు ఆమె నో చెప్పిందంటే నో మీన్స్ నో. అంటే దీని అర్థం ఏంటి అంటే ఎవరికైనా ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనేది అర్థం. మరి అసలు శివాజీ ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేశాడా ఆ సభలోనా మేడం? ఆ సభలో ఈ మాటల ద్వారా డిస్టెన్స్ ఏమన్నా మెయింటైన్ చేశాడా? లేదు. ఇది నాకు ఎందుకు అనుకున్నాడా? డీసెన్సీ మెయింటైన్ చేశాడా? డిస్టెన్స్ మెయింటైన్ చేశాడా? లేకపోతే ఆ తర్వాత సరే మాట్లాడాను, అయిపోయింది, పొరపాటు దొర్లింది అని సారీ చెప్పాడు, ఊరుకోవచ్చు కదా అంతటితో. తెల్లారి మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇది శివాజీ వైపు నుంచి జరిగిన తప్పు. ఈ రోజుకి శివాజీని కదిలిస్తే ఏం చెప్తున్నాడంటే నేను మంచే చెప్పాలనుకున్నాను అని మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు మంచి చెప్పే దాని వెనక నీ బుర్రలో ఇంత దరిద్రం ఉంది. అక్కడ నువ్వు మెన్షన్ దానికి పైగా అతను ఈ నిధి అగర్వాల్ విషయం కనుక తీసుకురాకపోయి ఉంటే గనక నేను కూడా ఇంత రియాక్ట్ అయ్యేదాన్ని కాదు. నిధి అగర్వాల్ విషయం తీసుకొచ్చినప్పుడు ఆ ప్రమోషనల్ యాక్టివిటీ అది ఏదో లులు మాల్లో పాట రిలీజ్ చేసేదో ఏదో మొత్తానికి ప్రతి ఒక్కళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. అక్కడ నిర్వాహకులది తప్పు అంటున్నారు, కానీ అది పూర్తి సత్యం కాదు. పూర్తి సత్యం ఏంటంటే నిర్వాహకులు సరిగా మెయింటైన్ చేయలేదు, ఓకే, తొక్కిసలాట జరిగింది, ఓకే, కానీ ఆమె బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టే అదంతా జరిగింది అని శివాజీ చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దానికి కారణమైన అబ్బాయిల గురించి మాట్లాడకపోవటం కరెక్టా? నీకు చాలా సామాజిక బాధ్యత ఉందనుకుంటున్నావు కదా, సలహాలు చెప్తున్నావు కదా, మరి ఈ విషయంలో ఎందుకు చెప్పలేదు నువ్వు? అక్కడికి వచ్చిన అబ్బాయిలు ఆ అమ్మాయి మీద పడిపోయి ఆ తోపులాట్లో ఆమె డ్రెస్ కూడా లాగేసి ఇదంతా చేయటం కరెక్టా? అది ఇంకొక మేల్ యాక్టర్కి కూడా ఇలాగే జరిగినప్పుడు శివాజీ బట్టల ప్రస్తావన తీసుకొస్తాడా? ఇప్పుడు ఆయన బట్టల ప్రస్తావన తెచ్చాడు కాబట్టే ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. బట్టల ప్రస్తావన తీసుకురాలేదనుకోండి ఏమనుకుంటాము? అక్కడ సరైన ఏర్పాట్లు జరగలేదు అనేది ఊరుకుంటాం మనం. ఈయన ఏం చేశాడు? అది జరగటానికి ఆమె బట్టలు సరిగా వేసుకోలేదని చెప్తున్నాడు. ఓకే, ఈ సున్నితమైన అంశము ఎవ్వరూ మాట్లాడట్లా. చాలామందికి ఈ విషయం పట్ల, ఈ విషయంలో అక్కడికి వచ్చిన ఆ మాబ్ అబ్బాయిలది తప్పు అనేది మాట్లాడట్లా. మీరు ఇట్లా వెర్రెత్తిపోయి అమ్మాయి కనిపించింది అనగానే చీర కట్టుకుందా, డ్రెస్ వేసుకుందా సంబంధం లేదు. మరి మీరు చెప్పిన దాని ప్రకారమే ఆమె డ్రెస్ వల్లే ఏదో జరిగింది. సమంతకి ఎందుకు జరిగింది? సమంతకి సెల్ఫీస్ కోసం వచ్చారు కదా మేడం. దేనికోసం అన్నా రాని అబ్బాయిలకి వాళ్ళు సమంతతో సెల్ఫీ తీసుకోవడం ఒక్కటే జీవితాశీమా?
లేదు, అభిమానం కదా. ఏం అభిమానం అండి? ఉమ్, మనకు మించిన అభిమానం ఉంటుందా? మీరున్నారు, ఉమ్. ఆ టైంలో మీరు ఎందుకు వెళ్ళాలా? నాకు పనులు ఉన్నాయి. మనం ఇది మాట్లాడాలి. ఉమ్, ఇలా పని లేని యువత వాళ్ళ విలువైన సమయాన్ని ఉమ్, ఇలా సినిమా యాక్టర్ల చుట్టూ తిరగటానికి, వీలైతే వాళ్ళు ముట్టుకోవటానికి, వీలైతే వాళ్ళు అల్లరి చేయటానికి ఉమ్, ఉన్న యువత గురించి ఎందుకు శివాజీ మాట్లాడలేదు? ఉమ్, కాబట్టే ఇవాళ ఇంత చర్చ అవుతుంది. ఉమ్, ఈ రోజుకి నేను ఒక బాధ్యతగా మాట్లాడాను తప్పితే వేరే లేదు అంటున్నాడు. ఉమ్, కానీ ఈయన అసంపూర్తిగా మాట్లాడాడు. అమ్మాయిలకు మాత్రమే చెప్పాడు. ఉమ్, అబ్బాయిలకి చెప్పకపోతే ఎప్పుడు నేర్చుకుంటారు అబ్బాయిలు అనేది చాలా చోట్లకి నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానీ, జెండర్ ఈక్వాలిటీ గురించి కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కానీ, షీటీమ్ కౌన్సిలింగ్ చేసిన దానిగా నేను చెప్తుంది ఏంటి అంటే, ఉమ్, ఇవాళ మనము అబ్బాయిలకి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అమ్మాయిలకే కాదు, సరైన బట్టలు వేసుకోండి అమ్మా అని చెప్పటమే కాకుండా ఉమ్, అబ్బాయిలకున్న పరిధులేంటి, పరిమితులేంటి. ఉమ్, ఇప్పుడు మితిమీరి ఒక అమ్మాయి డ్రెస్ వేసుకుంది అనుకోండి, అది ఖచ్చితంగా ప్రశ్నార్థకం అవుతుంది. ఉమ్, ఎక్కడ ప్రశ్నార్థకం అవుతుంది? ఆమె కుటుంబంలో ప్రశ్నార్థకం అవుతుంది. ఫస్ట్గా తనకి వ్యక్తిగతంగా తను కూడా ఆలోచిస్తే, అంత ఆలోచించిన అమ్మాయిలు ఎవరో ఉంటారని నేను అనుకోను. ఉమ్, అదేమంటే అనొచ్చు, అనసూయ ఎందుకు అలా బట్టలు వేసుకుంటుంది అంటే అది అనసూయకే తెలుసు. ఎందుకంటే అనసూయ వృత్తి అది. ఉమ్, అనసూయ ఎంచుకున్న తన వ్యాపార వ్యవహారం అది. ఉమ్, తను ఒక గ్లామర్ వరల్డ్లో ఉంది. గ్లామర్ వరల్డ్లో ఉండి ఆ గ్లామరు ఎక్కడా కూడా తగ్గకుండా తనకున్న పబ్లిసిటీని, తనకున్న పాపులారిటీని తగ్గించుకోకుండా ఉండాలి అంటే ఉమ్, తను అలాగే ఉంటుంది. ఉమ్, ఇది ఎవరికైనా క్వశ్చన్ అయితే గనక, ఎవరికైనా అభ్యంతరం అయితే గనక, మనకి అసభ్యత, అశ్లీలత అనే ఒక చట్టం ఉంది మనకి. ఉమ్, ఆ చట్టం ప్రకారం కోర్టుకు వెళ్ళొచ్చు, ఉమ్, ఎవరైనా సరే వెళ్ళొచ్చు.